సైన్యాన్ని దించండి, పిటిషనర్ భూమికి రక్షణ కల్పించండి, హైడ్రా కమిషనర్ వస్తే బ్యారెక్లో పడేయండి అని ఇంత పెద్ద మాట అన్నది. ఒకవేళ హైడ్రా కమిషనర్ వస్తే హైడ్రా కమిషనర్ బ్యారెక్లో పడేసి హైడ్రా కమిషనర్ను బ్యారెక్లో పడేసేయండి అని ఇంత పెద్ద మాట అన్నది. మరి ఇప్పటికి మనం మారకపోతే రంగనాథ్ సార్ మనం ఎవరి కోసం పనిచేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కోల్పోయాం, పదే పదే కోర్టు ధిక్కరణ అలవాటైపోయింది. రంగనాథ్ వ్యవహార శైలిపై హైకోర్టు ఆగ్రహం. ఏజీ విజ్ఞప్తులతో అమలు ఒక్కరోజు వాయిదా. ఎందుకు విజ్ఞప్తులు చేయాలి? ఎందుకు అంటే పేదోడైతే ఒకవైపు అమలు చేస్తారు, మీరు పెద్దోడైతే ఒకవైపు అమలు చేస్తాడు, బలిసినోడైతే ఒకవైపు, పైసలు ఉన్నోడైతే ఒకవైపు, అధికారి అయితే ఒకవైపు. న్యాయస్థానాలు అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా అని అడుగుతుంది ప్రజా వాయిస్. ఇక శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ భూముల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న వైఖరి పట్ల గురువారం హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ కంపెనీకి చెందిన మల్కాజ్గిరి మండలం లోతుకుంట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1-2లలో ఉన్న 40 ఎకరాల ప్రైవేట్ పట్టా భూమిలోకి వెళ్లరాదన్న ఉత్తర్వులను మరోసారి ఉల్లంఘించడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఈ భూమిలోకి వెళ్లరాదన్న హైకోర్టు ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించడంతో ఏకంగా 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు ఆదేశం మేరకు ఈ నెల 20న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా హైకోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. రంగనాథ్ హాజరైన తర్వాత కూడా తమ భూముల్లోకి హైడ్రా అధికారులు ప్రవేశించారని, ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని, అప్పటిదాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హెచ్చరించారని పేర్కొంటూ పిటిషనర్ కంపెనీ గురువారం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న కోర్టు ధిక్కరణ పిటిషన్లకు అదనంగా మరో అప్లికేషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ భూముల్లోకి ప్రవేశించబోమని స్వయంగా అడ్వకేట్ జనరల్ ఇచ్చిండు. మన అడ్వకేట్ జనరల్ ఇచ్చిన తర్వాత కూడా ఏమైంది, ఈ భూములు ఏంది, కథ ఏంది, కార్ఖానా అనేది కూడా చూద్దాం పూర్తి స్థాయిలో. సుదర్శన్ రెడ్డి కోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చారు. అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చిన తర్వాత కూడా హైడ్రా దుస్సాహసానికి పాల్పడుతూ మళ్ళీ ఆ భూమిలోకి ప్రవేశించడం అక్రమం. పదే పదే కోర్టు ఆ ధిక్కరణకు పాల్పడుతుందన్నారు. ఏజీ ఇచ్చిన హామీ సైతం ఉల్లంఘించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలపై మేము విశ్వాసం కోల్పోయాం. మా ఆదేశాలను అమలు చేయించడానికి ఆర్బీని రంగంలోకి దించక తప్పదు. పిటిషనర్ స్థలంలోకి ప్రవేశిస్తే హైడ్రా అధికారులను వాహనాలతో సహా అదుపులోకి తీసుకోండి. అక్కడికి వస్తే హైడ్రా చీఫ్ రంగనాథ్ను సైతం అదుపులోకి తీసుకొని ఆర్మీ బ్యారెక్లో పడేయండి. ఇలాంటి వ్యవహారాల్లో ఆర్మీని మోహరించడం సమంజసం కాదని మాకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలపై మేము విశ్వాసం కోల్పోయాం. ఇక తప్పని పరిస్థితి ఏర్పడింది. సచివాలయంలో కూర్చున్న వారికి కూడా ఏం జరుగుతుందో తెలియాలి. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆర్మీ అధికారులకు తెలియజేయాలి. బైసాన్ డివిజన్లోని సీనియర్ బ్రిగేడర్ మరో 10 మంది ఆర్మీ ఫోర్స్ను పిటిషనర్ భూమి వద్ద మోహరించాలి. అక్కడికి వచ్చే హైడ్రా అధికారులను ఎత్తేసి ఆర్మీ బ్యారెక్లో పడేయండి, వాహనాలను సీజ్ చేయండి అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉదయం ఆదేశాలు జారీ చేయగా మధ్యాహ్నం తర్వాత అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి స్వయంగా జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం ఎదుట హాజరై ఈ విషయాన్ని ప్రస్తావించారు. పిటిషనర్ ఆరోపణలు సమంజసం కాదని వివరణ ఇవ్వడానికి ఒకరోజు సమయం ఇవ్వాలని కోరారు. ఏజీ విజ్ఞప్తితో విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన ధర్మాసనం ఆర్మీ మోహరింపు ఉత్తర్వులను ఒకరోజు పాటు నిలిపివేసింది. అమ్మో, ఇక మీరు రంగనాథ్ గారు మీరు ఈ విధంగానే ముందుకు వెళ్తా ఏమవుతుంది, రంగనాథ్ సార్ గారు మీరు ఈ విధంగానే ముందుకు వెళ్తే మాత్రం 100% ఆర్మీ బ్యారెక్లో పడేయండి. వాళ్ళు వచ్చిన వెహికల్స్ మొత్తం సీజ్ చేసి పడేసేయండి. పదే చెప్పినా కూడా ప్రైవేటు వ్యక్తుల భూములకు పోవద్దు అని ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఆయనకు తెలుస్తలేదు. సచివాలయంలో కూర్చున్న మంత్రులకు ఏం తెలుస్తుంది, అసలు ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారు అని కూడా గట్టిగానే అరుచుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకటి చెప్తా అయిపోయా, మనము వ్యవస్థలాగా నడుస్తలేవు తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశ వ్యాప్తంగా. ఒకరిని మనం సర్వనాశనం చేయడం కోసమే నడుస్తున్నాయి. ఎటుపోతుందో ఏమవుతుందో అర్థం కాదు. ఇప్పటికైనా మారండి, మారితే మీకే మంచిది.